ఎలా ఉంటుందంటే మాట్లాడే తీరు పిల్లలతోటి మేము ఇంత కష్టపడి నీకు చదివిస్తున్నాము, నీకు తెలుసు డబ్బులు ఎలా పంపిస్తున్నాము. రైట్. ఇది ఏమవుతుందంటే సార్, దీనివల్ల పిల్లలు ఎక్కువ స్ట్రెస్, మైండ్ అటు వెళ్ళిపోతుంది సార్. సో బుక్ చేతిలో ఉంటుంది, కానీ అమ్మ చెప్పిన మాట, నాన్న చెప్పిన మాటనే చెవిలో రివైండ్ అవుతుంది, చేతిలో మాత్రం బుక్ ఉంది. సో దీనివల్ల ఏమవుతుందంటే పిల్లల కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది సార్. నా అడ్వైస్ టు ద పేరెంట్స్ ఏంటంటే సార్, ఐ అండర్స్టాండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, దిస్ ఈజ్ అ టఫ్ టైం, బట్ మీ పెయిన్స్ అన్ని పిల్లలతో షేర్ చేయకండి అని అంటాను సార్. ఓకే. ఎందుకంటే మన మన అప్బ్రింగింగ్ అంత స్ట్రాంగ్గా లేదు సార్. వీఆర్ నాట్ సైకలాజికలీ కండిషనింగ్ అవర్ చిల్డ్రన్ దట్ స్ట్రాంగ్. సో అది చేయకపోతేనే మంచిది. ఇప్పుడు పిల్లలతో షేర్ చేస్తే వాళ్ళు సీరియస్గా చదువుతారు అని ఒక ఆలోచన కూడా రావచ్చు, కానీ పిల్లలు దాన్ని అలా తీసుకోరు సార్. సో పిల్లలు ఏమనుకుంటారంటే ఒక గిల్ట్ మోడ్లోకి వెళ్తారు సార్, నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతుంది అని చెప్పేసి గివప్ కూడా చేసేస్తారు.